మాకు చైర్మన్ రాడు, మరి పార్థసార్ వచ్చి ఏం చేసింది లేదు, ఎవరు వచ్చినా ఏం చేసలేదు. ఓటు ఎలక్షన్ అప్పుడు వచ్చి మమ్మల్ని బతిమలాడి చెప్పిపోయిందే కానీ ఇంతవరకు ఎవరు తిరిగి వచ్చి మాకు ఏది చేసింది లేదు. ఎమ్మెల్యే దగ్గరికి కానీ పోయినాము. మాకు ఫస్ట్ ఎమ్మెల్యే ఉండే బాగా చేసినాడు, కొంచెం ఏదన్నా కానీ రోడ్డు వేసినాడు, కరెంట్ వేసినాడు సాయి ప్రసాద్ రెడ్డి గారు. ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే మాకు ఏం చేయడం లేదు. మా ఏరియా కౌన్సిలర్ మరి అసలు పట్టించుకోడు. మీరు ఎవరిని గెలిపించిన. ఇది మనం చూస్తుండేది ఐకే ఆయిల్ ఫ్యాక్టరీ. చూడండి, మీరు చూస్తున్నారా? అంటే ఎంత విషమైన, చూడండి మీరు చూస్తున్నారా? కానీ చూడండి, దీనివల్ల ప్రజలకు ఎంత ప్రాణాలతో చెలగాడం ఆడుతున్నారు అంటే ఎంత అంటే మీరు ఇంకా ముందు వీడియో చూడండి, నేను చూపిస్తున్నాను మీకు. ఇది ఒక ఐకే ఆయిల్ ఫ్యాక్టరీ. ఐకే ఆయిల్ ఫ్యాక్టరీ ద్వారా దేవీనగర్లో, ఇక్కడ చూడండి మీరు, ఇప్పుడు మీకు కనపడుతుందా? ఇది ఒక చెట్లు అంటే పర్యావరణానికి ఎంత హానికరమైనది. చెట్లు వణిగిపోయి ఇదైపోతున్నాయి. అక్కడ చూడండి మీరు, అంటే ఎంత విషమైన ఇవి. అక్కడ దాదాపు చిన్న పిల్లల ప్రాణాలతో ఇదైపోతున్నా కూడా మున్సిపాలిటీ పట్టించుకోవడం లేదు అసలు. చూడండి ఈ చెట్లు చూడండి, ఆ విషమైన పదార్థ వల్ల, అక్కడ ఉన్న లిక్విడ్ వల్ల, అక్కడ ఉన్న వాటర్ వల్ల అక్కడ ఉన్న ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే దాదాపు మున్సిపల్ కమిషనర్ కానీ రాజకీయ నాయకులు కానీ చూడండి, ఇక్కడున్న భూమి పైన చూడండి, ఈ చెట్లని చూడండి, మీరే చూడండి, ఎంత అంటే అంత చాలా ఘోరం. ఆ దుమ్ములు ఎన్నో మంది రోగాల్లో పడుతున్నారు, చాలా ఇబ్బంది ఉంది. అది నల్ల దుమ్ము వస్తుంది. మన ఐకే ఫ్యాక్టరీలో నీళ్ళు ఇడుస్తున్నారు. వాన వస్తే వాళ్ళకి దండి నీళ్ళు ఇడిచేది, వాన రాలేకుండా ఇడుస్తారు తక్కువ, వాన వస్తే ఎక్కువ ఇడుస్తున్నారు. ఆ స్మెల్కి చాలా మంది వాంతులు బేర్లు అవుతున్నాయి. వాన వస్తేనే ఇంత రోగం మనుషులకి, వాన రాలేకుండా తక్కువ అవుతుంది, స్మెల్ అంతగా రాదు. ఇంకా ఆ దుమ్ము మాత్రం నల్ల దుమ్ము, ఎనీ టైం దుమ్మే నల్లది. ఆ దుమ్ము వచ్చి చూడండి సార్, మా ఇంట్లోనే మా పరిస్థితి కావాల్సిన చూడండి, ఇంటి ముందు ఇంత కసులు వస్తే కానీ ఇంత దుమ్ము వెళ్తుంది మొత్తం. రోజు ఇట్లే నా పరిస్థితి, రోజు ఇట్లే. రోజు వీటికి వచ్చినప్పటి నుంచి రోజు ఇదే పరిస్థితి ఉంది. 30 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఇడే ఉన్నాము సార్, 30 సంవత్సరాలు ఇడే ఉన్నాము. కానీ ఎంతమంది వస్తే కానీ ఊకే చూస్తారు పోతారు, మరి ఎవరు పట్టించుకోరు, ఎవరు ఉండరు. కౌన్సిలర్ చెప్తే మీ అన్నీ అయిపోయినాయి సార్, అందరూ చెప్పే మేము అందరూ చెప్తే కానీ ఎవరు పట్టించుకోరు. వాళ్ళు వచ్చినప్పుడు ఒకటే కొద్ది చూస్తారు, మళ్ళీ సలహా చెప్తారు, పోతారు, అయిపోయింది. మళ్ళీ మొదలనే వస్తుంది. ఫ్యాక్టరీ వాళ్ళు అంతే, ఐకే ఫ్యాక్టరీ వాళ్ళు అంతే, మొత్తం అంతే ఉంది. దీనికి ఐకే ఫ్యాక్టరీ మొత్తం అంతే ఉంది. వాళ్ళ పేరేమో తెలుసు సార్, మాకు ఏం పేరు వచ్చిందమ్మా? మాకేం తెలియదు. వాళ్ళ పేరు చెప్ప వద్దులేదు సార్, ఊకేమి ఇంకా దమ్ము మాత్రం వస్తుందని చెప్తున్నాము. ఇంకా వాళ్ళ పేరు చెప్తే మరి ఇది అవుతుంది మళ్ళీ మాకు, అందుకోసం చెప్తాను. మాకు దుమ్ము అంటే చాలా ప్రాబ్లం సార్. నా పేరు పులావతి, అన్నం పులావతి దేవినగర్. మాకు చాలా ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం చేయండి. మిమ్మల్ని విజ్ఞాస్ గా బాగా కోరుకుంటున్నాం, మీరన్నా మాది అమలు చేయండి. మా పరిస్థితి కావాల్సింటే ఏరియాలో పోయి చూడండి, కావాల్సింటే మిద్దెకి చూడండి సార్. మీరు అంత డౌట్ ఉంటే మిద్దెకి చూస్తే ఇంత పడుతుంది. పేదవాళ్ళు మీరు వాళ్ళు ఏమంటారు సార్, చాలా దుమ్ము. ఇప్పుడు రోడ్డు పోతున్నాం కదా సార్, రోడ్డు పోతే కంట్లో పడుతుంది దుమ్ము. ఆ కంట్ల వల్ల మళ్ళీ ఆసుపత్రి పోవాలి మనం, రాదు. చిన్నగా నల్ల దుమ్ము చేపించినాము. ఐకే ఫ్యాక్టరీ ద్వారా వస్తుంది, ఐకే ఫ్యాక్టరీ ద్వారా దుమ్ము వస్తుంది, నల్ల దుమ్ము వస్తుంది. ఐకే ఫ్యాక్టరీ నీళ్ళు ఇడుస్తున్నారు, స్మెల్ నీళ్ళు చాలా వాసన. ఆ వాసనకి భరించక చేత కాదు మాకు. కావాల్సింటే మీరు వానకాలం వచ్చి ఆడ నిలబడండి, మీరు ఒకేసారి కక్కిడుస్తారు ఆ వాసనకి, అట్లా స్మెల్ వస్తుంది. ఈ దుమ్ము వారా ఇంకా బెనక రైస్ మిల్, ఆ దుమ్ము ఇది రైస్ మిల్ ద్వారా వస్తుంది, పొట్టు వస్తుంది, పొట్టు వస్తుంది, భయం ఉన్నట్టు సార్. దుమ్ము చాలా దుమ్ము వస్తుంది. ఆ దుమ్ము వల్ల ఇంకా ఈ రోగాలు చాలా ఉండవు. వల్ల నన్ను 40,000 ఖర్చు పెట్టినాను సార్. దుమ్ము, ఆయాసము, దగ్గు అది పట్టుకొని కంట్లోకి చాలా దుమ్ము వస్తుంది సార్. ఆ దుమ్ము వల్ల ఇంకా పెడుతున్నాము, అన్ని అయిపోయింది సార్. అందరూ అయిపోయింది, అందరి ద్వారా అయిపోయింది అంతా సార్. మా ఎట్లా బీద వాళ్ళు ఏమన్నా అంటే ఇది వస్తారు, చూస్తారు, సలహా ఇస్తారు, పోతారు అంతే. దాని వారి ఇంక మొత్తం బంద్ చేసి అయ్యలేదు.
ఫ్యాక్టరీ పనిచేసి చేయని చెప్పలేము, ఆ దుమ్ము రాలేకుండా చేయండి మాకు అంతే. మాకు ఆరోగ్యం బాగుంటుంది సార్. ఈ ఆసుపత్రికి డబ్బులు ఇలాక మాకు సాలే పెట్టలేక మాకు చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరికైనా కానీ 200 కూలి అందరూ బాగుంటే కదా బాగుండేది. 1000 పెట్టుకునేది ఏం సారు? ఏమనంటే ఇది ఫ్యాక్టరీ ఏరియా మీరే వచ్చినారంటారు వాళ్ళు. 50 కోట్లు ఇస్తే అతని దుమ్ము రాకోకుండా ఊరిన రేకులు కట్టుకుంటాడంట. ఎవరికి వెళ్ళంటే 50 కోట్లు? ఫ్యాక్టరీలకి. ఆ 50 కోట్లు ఉంటే మేము ఇట్లా 2 అడవిలో పడాల్సి ఉండేది. మేము బీద ఎవరు చెప్పినారక్క మీకు 50 కోట్లు? ఫ్యాక్టరీ కాదు నగేసా. ఫ్యాక్టరీ దుమ్ము వస్తుంది, ఫ్యాక్టరీ కూడా దుమ్ము వస్తుంది. వర్షాకాలంలో గలీజ్ నీళ్ళు వస్తాయి, ఆ గలీజ్ నీళ్ళు వచ్చి ఇక్కడ వచ్చి లాగుతా, కెమికల్ నీళ్ళు స్మెల్ వస్తుంది. ఇంతవరకు చెప్పి సాలాపా చాలా మంది వచ్చి చూసి మాట్లాడి పోయారు. అంతవరకు 2 రోజులు బంద్ చేస్తారు, తర్వాత వాళ్ళు వచ్చినప్పుడు బంద్ చేస్తారు, తర్వాత వచ్చి మళ్ళీ ఎట్లుంది అట్లా చేసుకుంటారు. నాలో పొగలు నైట్ పూట ఇస్తారు. ఎమ్మెల్యే చెప్పినాము, వాళ్ళు పోయి బెదిరించినారు, అన్ని మాట్లాడినారు. అది ఏం చెప్పినారో తెలియదు వాళ్ళు. 4 రోజులు 5 రోజులు మాత్రం, ఒక వారం 15 రోజులు మాత్రమే బంద్ ఉంటుంది. తర్వాత మళ్ళీ ఏంటంటే ఈ ఎండాకాలంలో అంటే రాదు, ఎందుకంటే ఎండాకాలంలో అక్కడే ఇంపుడు అయిపోతుంది. వర్షాకాలం మాత్రం విచిత్రం భయంకరంగా వస్తాయి. ఇక్కడ అంటే ఇక్కడ ఈ లెంత్ కాలువలో వేసినారు, ఈ లెంత్ కాలువలు వేసుకుని వచ్చి ఇక్కడ పెట్టి పారేసినారు. ఈ కాలువలు బయట పోయడానికి నీళ్ళు లేవు. దుమ్మే అది నిన్న పోయి కంప్లీట్ ఇచ్చొచ్చినాము. వాళ్ళు ఏమన్నారు, అదేమో బ్లాక్ అయింది క్లీన్ చేస్తామన్నారు. అదే క్లీన్ చేస్తారు, మళ్ళీ కొన్ని రోజులకి మళ్ళీ వస్తుంది. నా పేరు వీరేష్. నేను ఇక్కడ ఈ ఏరియా ఉన్నప్పటి నుంచి ఉన్నాను, 18 సంవత్సరాలు అయిపోయింది. ఇక్కడ ఐకాపేట స్మెల్ కూడా ఎక్కువ ఉంది. మేము మీకు రిక్వెస్ట్ చేస్తున్నాము, మీరు కావాలంటే ఒకసారి వచ్చి మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. మా ప్రాబ్లం మీకే తెలుసు. అది ఇప్పటికి 30 ఏళ్ళ నుంచి ఈడే ఉన్నాం మేము. 3 ఈ స్మెల్కి దుమ్మికి చనిపోయినారు, 3 చనిపోయినారు. అందుకే మేము చెప్తున్నాం. నాగేష్ ఇంకా చేయలేదు, చేస్తామని చెప్తున్నాం. సార్ నా పేరు నాగేష్, దేవినగర్ నాగేష్ నేను మాట్లాడేది. ఇక్కడ ప్రాబ్లం ఏముందంటే ఫ్యాక్టరీ వల్ల దుమ్ము ఎక్కువ వస్తున్నారు సార్. చిన్న పిల్లలైనా పెద్ద పిల్లలు చాలా ఆరోగ్యం పాలవుతున్నారు. బయట అసలు ఆడవాళ్ళు వచ్చి ఉండలేరు. ఇంటి దగ్గర కసు నూకితే 1 కేజీ అంత వస్తుంది బూడిద అనేది. మేము ఎంత ఏం చెప్పినా ఎవరు పట్టించుకోవడం లేదు. ఏమనంటే ఇండస్ట్రీ ఏరియాలో మేము వచ్చాం ఫస్ట్, తర్వాత మీరు వచ్చినారు అని మాకే ఎదురు క్వశ్చన్ వేస్తున్నారు. మేము ఇప్పుడు బీదోలు ఒక 200 కుటుంబాలు ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడ కానీ పోలేం, మేము ఎక్కడ పోలేం. ఇంకోటి అది బుడిద ఎక్కువైంది అని మేము ఎంతో కంప్లీట్ ఇచ్చినాం. అందరూ దేవినారులు అందరూ జనాలందరూ పోయి చెప్పినా మేము చేసామంటారు కానీ ఎవరు ఏం చేయరు. చేసామనేది ఒకటి ఉంటుంది కానీ ఇంకేం చేయరు వాళ్ళు. చాలా ప్రాబ్లం అవుతున్నాయి. ఏం లేదు సార్, దుమ్ము ఒకటి రాలేక చేస్తే అయిపోయి. దుమ్ము కెమికల్ ఐకే ఫ్యాక్టరీ కెమికల్ స్మెల్ ఎక్కువ వస్తున్నారు నాకు. ఇప్పుడు అర్థం చెప్పుకుని నిలపలేం, ఎవరేం నిలపలేం. చిన్నపిల్లలైనా పెద్దోళ్ళైనా దేవినారులు ప్రతి ఒక్కరు ఇదే రూట్కి పోవాలి, ఇదే రూట్కి రావాలా, వేరే రూట్ అంటే లేదు. చాలా గలీజ్ ఉన్నాయి. వాటర్ ఐకే ఫ్యాక్టరీ నీళ్ళు అంటే ఇక్కడ వెనకనే ఇడుస్తాడు. ఆ స్మెల్ మేము భరించలేం. మేము ఇప్పుడు ఇంతకుముందు కూడా పోయినాము, ఒక 1 year కింద కూడా పోయి ఫ్యాక్టరీకి పోయి చెప్పి వచ్చినాం, నీళ్ళు వదలదండి వదలమని కొన్ని రోజులు వదలరు. ఎప్పుడైతే వర్షం వచ్చిందో వర్షం వచ్చిందో స్టార్ట్ చేస్తారు. పిల్లలకి పెద్దలు జ్వరాలు ఉత్త హాస్పిటల్ పాలవుతున్నాం. ఇక్కడ దేవినార్ ప్రజలు చాలా మంది హాస్పిటల్ పాలవుతున్నారు. కెమికల్ వల్ల అవుతున్నాం. కెమికల్ వల్ల ఆరోగ్యం పాలవుతున్నాయి, దుమ్ము వల్ల పిల్లలకి ప్రాబ్లం వస్తున్నది. ఇవి 2 ప్రాబ్లం ఉన్నాయి. ఏమంటే ఇండస్ట్రీ ఏరియా అంటారు, 200 కుటుంబాలు బతుకుతున్నాయి. చిన్న పిల్లలని పెద్దోళ్ళకి అందరికి పోయినారు, ఒక 3-4 చనిపోయినారు కూడా. మేము ఎంతమందికి ఏం చెప్పినా ఎవరేం పట్టించడం లేదు. ఎవరు ఎమ్మెల్యే ఒకసారి వచ్చినాడు, ఇంతవరకు ఎమ్మెల్యే రాలేడు. ఇంకా ఆ రోజు చేసామన్నాడు, గెలిచిన తర్వాత రాలేడు. ఎలక్షన్ మూమెంట్ల ముందే వచ్చేది, గెలిచిన తర్వాత ఎవరు రారు. గెలిచిన తర్వాత మనమే పోవాలా, గెలక ముందే అయితే వాళ్ళు వస్తారు. ఎవరికి? పార్థసార్కి మేము వెళ్ళాం. మేము వచ్చినాం, అన్ని చూపించాం కదా సార్, లైవ్ చూపించినాం కదా. ఇప్పుడు ఓట్లేసి గెలిపించింది ఏంటికి? చేశాడనే కదా. ఇప్పుడు ఎవరైనా ఓట్లేసేది ఏంటికి? వచ్చి చూసినప్పుడు ఓట్లో ఉన్నప్పుడు అన్ని అడుగుతాం కదా, ప్రాబ్లం అని చెప్పే కదా ఓట్లేసేది. వేసిన తర్వాతే కదా, గెలిచిన తర్వాత ఇంతవరకు ఒకరు కూడా రాలేరే. ఏమన్నా మనమే పోవాలా? ఇప్పుడు మనం ఓట్లు వేసిన తప్పకి మనమే పోవాలి, జనాలే పోవాలి, మరి అడుకోవాలా? ఆ కాలువ అనేది మున్సిపాలిటీ నుంచి వచ్చి రావాలి.
ఎవరైతే వాళ్ళు వచ్చి మేము సైన్ చేయించుకుంటాము దేవినగర్లో ఆర్డర్ ఉన్నప్పుడు సైన్ చేయించుకుని పోతామంటే మేము ఒప్పుకోము. మున్సిపాలిటీలో రావాలా, కాలు వేసి మనకి మంచిది, కాలు వేస్తే మంచిది అనలేము. మున్సిపాలిటీ వాళ్ళు వేయాలి, వేరే వాళ్ళు వచ్చి సైన్ ఎట్లా చెప్పుకుంటున్నారు? ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చినారు కాబట్టి మేము చెప్తున్నాం. వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్గా మా ఊరికి వచ్చింది మాట చెప్తున్నాం. రేపు పొద్దున వస్తే మేము ప్రూఫ్ వీడియో తీసి మీకు పెడతాం, మన వచ్చి కొలితేసిపోయినారు సార్. కలెక్టర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్కి తెలిపితే వెంటనే యాక్షన్ జరుగుతుంది. ఎందుకు జిల్లా కలెక్టర్ వరకు ఎందుకు తీసుకోపోలేకపోతున్నారు ఇప్పటి వరకు? జిల్లా కలెక్టర్ వస్తాం చేసామని ఒక నమ్మకం ఉంటా కదా సార్. అవును, ఇప్పుడు ఇక్కడ ఉండే స్థానిక నాయకులు కానీ లేదంటే అధికారులు కానీ పట్టించుకోలేనప్పుడు జిల్లా అధికారులకు మీరు తెలియజేస్తేనే కదా మీ సమస్య అనేది పోయేది. జిల్లా కలెక్టర్ అయినా మున్సిపాలిటీ ఎవరికి చెప్పినా వచ్చి చేసామనే వాళ్ళు కానీ వచ్చి చేసిందంటే ఏం లేదు. మీరు రండి, మా వెనక రండి, మిద్దె ఎక్కిస్తాను, చూడండి ఒకసారి దుమ్ము ఏమన్నా మాటలు అబద్ధం అయితే. దుమ్ము వస్తుంది, ఫ్యాక్టరీ దుమ్మ ఎక్కువ. ఇక్కడేమో పత్తి ఫ్యాక్టరీ దుమ్మ వస్తుంది. మరి ఇంత తాగేకి నీళ్ళు అసలు పోసుకుని నీళ్ళు బయట పోయడానికి లేదు సార్. మాకు చాలా ఇబ్బందుల్లో ఉన్నాం మేము. అందరు పేదవాళ్ళు అప్పుడు ఏమో తీసుకున్నాం, కానీ ఇట్లానే తెలిసిండే తీసుకునేటోళ్ళం కాదు. మాకు చైర్మన్ రాడు, మరి పార్థ సార్ వచ్చి ఏం చేసింది లేదు, ఎవరు వచ్చినా ఏం చేసలే. ఓటు ఎలక్షన్ అప్పుడు వచ్చి మమ్మల్ని బతిమలాడి చెప్పిపోయిందే కానీ ఇంతవరకు ఎవరు తిరిగి వచ్చి మాకు ఏది చేసింది లేదు. ఎమ్మెల్యే దగ్గరికి కానీ పోయినాము. మాకు ఫస్ట్ ఎమ్మెల్యే ఉండే బాగా చేసినాడు, కొంచెం ఏదన్నా కానీ రోడ్డు వేసినాడు, కరెంట్ వేసినాడు సాయిప్రసాద్ రెడ్డి గారు. ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే మాకు ఏం చేయడం లేదు. మా ఏరియా కౌన్సిలర్ మరి అసలు పట్టించుకోడు. మీరు ఎవరిని గెలిపించినారు వాళ్ళని పోయి అడగండి అని చెప్తాడు అంతే. ఇంకేమి అప్పటి నుండి ఇంకే మాకు కౌన్సిలర్ అనేది దిక్కు లేదు. అప్పుడేమో సచివాలయం పోయి అడుగుతుంటే ఆ సచివాలయంలో వాళ్ళని కానీ వదిలేశారు. ఇప్పుడు ఎవరు ఎందుకు పట్టించుకుంటారు సార్ మమ్మల్ని? ఎవరిని అడిగేకి ఆడని పోవాలి, మాకు ఏం తెలీదుగా. ఆ ఫ్యాక్టరీ వాళ్ళ దగ్గర పోయొచ్చినాము. ఆ ఫ్యాక్టరీ అతను ఏమంటాడు, మా ఫ్యాక్టరీ మా స్థలంలో మేము ఉన్నాం, మీరు ఎవరు అడిగే అధికారం అని అంటున్నారు. ఈ ఫ్యాక్టరీ ద్వారా మీకు ఇబ్బందులు ఏమున్నాయి? ఇబ్బందులే చాలాగా. దుమ్ము వస్తుంది ఫ్యాక్టరీలో, గుడ్లు పొట్టు వస్తుంది, మరి వరి పొట్టు వస్తుంది, పొట్టు వస్తుంది. మరి ఇది పొయ్యి అది ఆయాసము దమ్ము అట్లా వస్తుంది మాకు, పిల్లలకైనా పెద్దలకైనా కానీ చాలా చూపిస్తున్నాం. అంత బూడిద వచ్చినప్పుడు అది మనకు పోతుంది కదా ఆహారంలోకి, ఊపిరి పీల్చుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము. ఆ బూడిద 360 ఇండ్లు ఉన్నాయి మాకు ఇక్కడ. మేము ఇక్కడ నేను ఉండబట్టి మేము 30 సంవత్సరాలు అయింది. ఇదే సమస్య ఉంది, ఎవరు పట్టించుకోరు. ఇక పైన ఏమన్నా చొండలు పెట్టినట్లేదు, బట్టలు ఆరేసుకునేట్లేదు, నల్ల దుమ్ము అంటే కొంచెం అట్లా వచ్చి చూడండి, చాలా దుమ్ము ఉంది. మమ్మల్ని ఎవరు మీరు ఎవరు రమ్మని ఎక్కడ రమ్మని ఎప్పటి నుంచి ఎప్పుడు వదులుతారు? రాత్రి తెచ్చి వదులుతారా? వాళ్ళు రాత్రి తెచ్చి ఎప్పుడు 11, 12 ఆ సమయంలో విడిచిపెట్టిపోతారు. వాళ్ళు ట్యాంకులు పోసుకొని వచ్చి ఏరియాకి. ఫ్లాట్లు బీద వాళ్ళము ఇండ్లు వేసుకున్నాము. ఆయిల్ ఫ్యాక్టరీ ఉంది కదా, దీనివల్ల మీకు లాభమా నష్టమా ఏముంది మీకు ప్రాబ్లం? నష్టమే, లాభం ఎట్లుంటుంది సార్? మాకు ఆ దుమ్ము వస్తుంది, చిన్న పిల్లలు ముసలోళ్ళు ముతుకులు ఉంటాము, ఆయాసం ఉన్న వాళ్ళు ఉంటాము. ఎక్కువ దుమ్ము వచ్చినప్పుడు ఆయాసం వస్తుంది కదా సార్. 10 నిమిషాలు ఒక 10 గంటలు 11 గంటలు ఆ సమయంలో రండి, అది ఫ్యాక్టరీ చాలు చేసినప్పుడు ఆ దుమ్ము అంతా మాకు వస్తుంది. రోజు ఉంటుంది మరి ఫ్యాక్టరీ అయినాక రోజు ఆడుతుంది బుడ్లు, రైస్ మిల్లు. మీరే మున్సిపల్ కమిషనర్కి ఏం కంప్లైంట్ ఇవ్వలేదా? ఎవరు పట్టించుకోరు సార్. మా దగ్గరికి పోతాడు, పోయి వస్తాము. 50 కోట్లు ఇవ్వాలంట, మమ్మల్ని ఇడిచిపెట్టి పోతాడంట ఫ్యాక్టరీ అతని. ఆ ఫ్యాక్టరీ అవుతుంది, ఆ ఫ్యాక్టరీ ఆడ ఉంది. ఆ ఫ్యాక్టరీ అతని దగ్గరికి కానీ మొన్న కానీ పోయినాము 4 రోజుల కింద. కానీ 50 కోట్లు ఇచ్చేటట్లుంటాం. మా పేదలు ఈడు ఎందుకుంటాము? 50 కోట్లు ఎవరు ఇవ్వాలంట? మేమందరం ఇవ్వాలంట. బూడిద ఇడిచిపోకుండా వేయాలంటే అతను రేకు షెడ్ వేసుకుంటాడంట. 50 కోట్లు అతనికి ఇవ్వాలంట మేము. అదే 50 కోట్లు ఉంటాం. మా పేదలు ఎందుకుంటాం ఇక్కడ? నా పేరు సుశీలమ్మ. ఒక ఇంత బూడిద వస్తుంది కింద అంటే నూక్కుంటాము. సాయంత్రము పొద్దునంత మిద్దెల మీద అయినా ఏమైనా పండుకునేకి లెక్కుస్తునేకి లేదు. చిన్న పిల్లలకైతే ఆయాసము దగ్గు వస్తుంది. చూపించగలరా? ఇబ్బంది అంటే మరి అట్లే రండి, అట్లా పొట్టు అంతా మా వాళ్ళు ఎత్తిపెట్టింది చూపిస్తాం. పోయి వచ్చినాం మొన్న అయితే ఫ్యాక్టరీకి, అదల్లా పోయి చూపించి వచ్చినాం.